ఆదోని వీరశైవ సమాజ సంఘం ఆధ్వర్యంలో వీరశైవుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథి మరియు ఎన్ మల్లప్ప, మీనాక్షి నాయుడు, శ్రీకాంత్ రెడ్డి, బీటీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వీరశైవులను బీసీలో చేర్చాలని, ఆదోని పట్టణంలో శ్మశాన వాటిక, బసవ భవన్ ఏర్పాటు చేయాలని, దేవాలయాలు, మఠం భూములను కబ్జా నుండి కాపాడాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఖచ్చితంగా తమ డిమాండ్లను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరశైవుల నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో మీనాక్షి నాయుడు గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నారు. సరస్వతి గారు ఇక్కడే ఉండండి, ఇక్కడ దగ్గరలో ఉండండి. శ్రీకాంత్ రెడ్డి గారికి धर्मेंद्र विश्व के वंदे वंदे కానీ నిర్లక్ష్యం చేయకూడదు. మన ఇంట్లో పనివాళ్ళు చదువుకోలేదు, కూలీ నారీ చేసుకునేటువంటి పేదలు, వాళ్ళకి రాజకీయం తెలియదు. ఆ నిమిషానికి డబ్బిస్తే వేసేసే పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళని మీరు మోటివేట్ చేయాలి. మీ ఇంట్లో పని వాళ్ళని, మీ డ్రైవర్లని, వెనక ముందు ఉన్నటువంటి కూలీ వాళ్ళని మోటివేట్ చేసుకోవాలి. వాళ్ళ ద్వారా మంచి ఓటింగ్ తెచ్చుకోవాలి. సాయిప్రసాద్ రెడ్డి అంట, నేను ఓటుకు 5,000 పెట్టి కొనేస్తాను, ఈసారి నేను ఓడిపోతున్నాను తెలిసారా? నేను పల్లెటూరులో పోయినప్పుడు చెప్తాను, నేను కూడా పల్లెటూరుకి పెంచంలో పోయినప్పుడు చెప్పాను, 5,000 ఇస్తానన్నాడు కదా, సంతోషం, మీరు 10,000 అడగండి ఏం చెప్పినాను. ఓటుకి 10,000 అడగండి, ఆ 10,000 అక్కడ తీసుకొని నాకు ఓటేసి వేయండి కావాలని చెప్తాను. గ్రామాల్లో మోటివేట్ చేయడం. ఎందుకంటే ఆ 10,000 ఓటుకు 10,000 పెట్టి కొన్నాడంటే 200 కోట్ల రూపాయలమ్మా. 200 కోట్ల రూపాయలు పంచగలిగే శక్తి ఎలా వచ్చింది ఆ మనిషి? ఆ డబ్బులు ఎవరివి మీరు చెప్పాలి. అవన్నీ మన దగ్గర కొట్టేసి డబ్బులు కదా, అవునా కదా చెప్పాలి. నాకంతా సంచులుగా వేసి పెట్టేసి అవన్నీ మన డబ్బులే. అందువల్ల డబ్బులు అక్కడ, ఓటు ఇక్కడ. నేను చెప్పింది కరెక్టా కదా ప్రజలకి? డబ్బులు అక్కడ, ఓటు ఇక్కడ. మన డబ్బులే కాబట్టి తీసుకోండి, మీకు పనులు కావాలి కాబట్టి నాకు ఓటు వేయండి అని ప్రజలకు గ్రామాల్లో చెప్తామన్నారు. ఇక రెండో విషయం, ఈ ఎన్నికల్లో మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 మిషన్లు ఉంటాయి. ఇది నమూనా బ్యాలెట్ పేపర్ మిషన్, నమూనా మిషన్, శాంపుల్ మిషన్ ఇట్లా కనపడుతున్నాను. ఈ మిషన్లు 2 ఉంటాయి. ఒక బూత్లో ఒకటి ఇక్కడ పెట్టి ఉంటారు, మళ్ళీ పక్కకి వెళ్తే ఇంకోటి పెట్టి ఉంటారు. దీని మీదకి వెళ్ళినప్పుడు వరుస సంఖ్య 2లో 2వ నెంబర్లో కమలం పువ్వు గుర్తు మీద డాక్టర్ పార్థసారథి వాళ్ళ పేరు రాసి ఉంటుంది. దాని మీద మీరు నొక్కాలి. నొక్కేటప్పుడు చాలా మంది తప్పు చేస్తారు, అందరికీ చెప్పాల్సిన అంశం ఇది. మిషన్ అనుకోండి, ఓటు ఏమంటే అది తీసేస్తారు చెయ్యి, అది సౌండ్ మొదలు పెట్టంగానే తీసేస్తున్నారు. ఆ తప్పు. అలా చేస్తే మీ ఓటు పడదు. ఎవరిని కూడా ఓటు ఏమంటే, ఇప్పుడు ముసలి ముందుగా ఉంటారు అనుకోండి, అక్కడ ఏజెంట్నో అక్కడ ఉన్న వాలంటీర్ని అడుగుతారు, ఎక్కడ నొక్కాలమ్మా అంటే, వాడు ఎక్కడ నొక్కాలన్నా, ఇట్లా నొక్కాలా అని వాడు ఓటేసేస్తాడు. మళ్ళీ నొక్కితే ఓటు రాదు. ఇట్లా దొంగ ఓట్లు వేసుకుంటారు. ఆ పాప అమాయకులు తెలియని మీరు మోటివేట్ చేయాలి. ఎలా ఓటు వేయాలంటే, వేలు తీసుకొని దాని మీద పెట్టి సౌండ్ వస్తుంది చూడండి. ఎంతసేపు వచ్చింది?
15 సెకండ్లు వచ్చింది సౌండ్. మీ వేలు ఒత్తి పెట్టి 12 సెకండ్లు 15 సెకండ్లు ఆ సౌండ్ ఆగిపోయేదాకా నొక్కి పట్టుకొని ఉంటేనే ఓటు పూర్తవుతుంది, లేకపోతే ఓటు పడదు. ఈ విషయం అందరికి చెప్తారండి. కాబట్టి ఎవరన్నా పొరపాటున అవి నొక్కేసారనుకో పోయా ఓటు, వాడికి ఓటు వేయాలనుకున్నా కూడా కుదరదు. కాబట్టి నొక్కి పట్టుకొని ఉండాలా, సౌండ్ పూర్తిగా ఆగిపోయిన తర్వాత వేలు తీసేయాలి. ఏమన్నా అర్థమైందన్నా? అలా ఓటేయమని చెప్పాలి. ఇది నాకు ఓటేసేసారు, మీరందరూ నాకు ఓటేస్తారని క్లారిటీ వచ్చేసింది నాకు. ఇక రెండవ మిషన్కి వస్తాను. రెండవ మిషన్లో పువ్వు గుర్తుండదు, అక్కడ సైకిల్ గుర్తుండదు. అది ఎంపీకి వేసే ఓటు. సైకిల్ గుర్తు మీద నాగరాజు గారికి మనం ఓటేయాలి. ఎందుకంటే ఆయన్ని గెలిపించుకొని నేను ఆయనకి ప్రామిస్ కూడా చేశాను మొన్న మీటింగ్లో. అన్న నిన్ను గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఎంపీగా, అత్యధికంగా 7 నియోజకవర్గాల్లో ఎక్కువ మెజారిటీ ఆదోళనిచ్చి ఇస్తాను నీకు అని ఆయన ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి మీరు రెండవ మిషన్లో ఇదే రకంగా సైకిల్ మీద నొక్కాలి. పువ్వు గుర్తున్న మిషన్లో సైకిల్ గుర్తు ఉండదు, గ్లాస్ గుర్తు ఉండదు, ఏ గుర్తు ఉండదు, ఒక పువ్వే ఉంటుంది. అర్థమైందమ్మా? ఇంకొక నాగరాజు గారికి వేసే మిషన్లో